కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా సన్నుతించుమా, నా అంతరంగమున్న సమస్తమా ఆయన చేసిన మేలుల్లో దేని మరుపుమా అని చెప్పి కీర్తనకారుడు చెప్పినట్లు, కెన్ వి జస్ట్ ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ ఆల్ హీ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు నా జీవితంలో ఏం చేశాను, నేను ఏం గుర్తు తెచ్చుకోవాలి అని నువ్వు అనుకుంటే, ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ దట్ యు ఆర్ స్టిల్ అలైవ్. నువ్వు ఇంకా బ్రతుకున్నావు. ఆ ఒక్క రీజన్ చాలు నువ్వు ఆయన ఆరాధించడానికి, ఆ ఒక్క రీజన్ చాలు నువ్వు ఆయన మహిమపరచడానికి. కెన్ వి సింగ్ దిస్ సాంగ్ అండ్ ప్రైజ్ గాడ్? నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, ఆయన పరిశుద్ధ నామమును అన్న పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమ పాడుదాం. హల్లెలూయా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. పాడదామా? యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుతించుమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. సింగ్ along with me. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు, దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. పాడదాం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును, దాక్షిణ్య పూర్ణుడు నిత్యము తోడుండును. పడదాం. దాక్షిణ్య పూర్ణుడు నిత్యము తోడుండును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యేసయ్యా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగమున్న సమస్తమా, అంతరంగ సమస్తమా సన్నుతించుమా ఆయన గొప్ప నామాన్ని. అంతరంగ సమస్తమా సన్నుతించుమా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. మరొకసారి ఈ పాట పాడతాం. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా. చెప్దామా? దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. హృదయపూర్వకంగా చెప్దాం. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా,
దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. శాంత దేవుడు నిత్యము కోపించడు. దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యేసయ్యా నీకే వందనాలయ్యా, యేసయ్యా నీకే వందనాలయ్యా. ఓ పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రాలయ్యా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. దేవా, నీ యొక్క ఫెయిత్ఫుల్నెస్ కి, నీ యొక్క గుడ్నెస్ కి ప్రభువా, నువ్వు మా పైన చూపిస్తున్న కృపలకు, నువ్వు మా పైన చూపిస్తున్న కరుణకు ప్రభువా, నువ్వు మా పైన చూపిస్తున్న దయకు నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. We praise you Lord, we praise you Lord, we give you glory, we give you glory, we praise you Lord. మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. యూట్యూబ్ ప్రేక్షకులకు యేసయ్య నామములో మరొకసారి శుభవందనాలు తెలియజేస్తున్నామండి. ఈ విధంగా మనం కలుసుకుంటాం నిజంగా ఎంతో నా ధన్యతగా నేను ఎంచుకొనిచున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని నువ్వు వాక్యమును ధ్యానించుకుందాం, దేవుని దగ్గర వాక్యం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన దేవ, మాట్లాడే దేవ, మీరు మాట్లాడితే ప్రభువా మా బ్రతుకులు ధన్యమవుతావు ప్రభువా. మీరు మాట్లాడటం వలన సమరయ స్త్రీ మారిపోయింది ప్రభువా. మీకు స్తోత్రం నాయన. అయ్యా, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగున ఈరోజు నాయన ఈ ఉదయకాలమున మీ స్వరం వింటున్న ప్రతి బిడ్డ మారిపోవాలి ప్రభువా. అవునైనా మీ స్వరం విన్న జక్కయ్య మారిపోయాడు ప్రభువా. అలాగున నాయన సమాజంలో అనేకులు ప్రభువా నశించిన వారుగా ఉంటున్నారు. దర్శించి వాక్యం ద్వారా వారిని బాగు చేయమని మీ దాసుని ప్రభువా మరుగు చేయండి ప్రభువా. వట్టి వాడను నాయన, ఎన్నిక లేని వాడను ప్రభువా, నన్ను మరుగు చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని దయగల ప్రభువా, మీ నోటి మాటతో సృష్టిని చేసిన దేవుడు తండ్రి. అవునునైనా ప్రతి మనిషిని మీరు నూతన సృష్టిగా మార్చగలరు స్వామి. ఈ ప్రార్థన మన్నించి విన్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి సార్వత్రిక సంగమా, ప్రభు సన్నిధిలో ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఆశీర్వాదమును గురించి కొద్ది వాక్యాన్ని ప్రభు దగ్గర మనం నేర్చుకుందాం. మొట్టమొదట ఆశీర్వాదము అనగా మనము చాలామందికి ఆశీర్వాదం అంటే డబ్బులని, లేదంటే పరువు అని, ప్రతిష్టని, అధికారాలని, లేనిపోని అపోహలు ఉన్నాయి. అసలు సిసలైన ఆశీర్వాదం అంటే ప్రియులారా ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. ఇంకొక మాట చెప్పుకోవాలంటే ఆశీర్వాదం అంటే ఏంటంటే తక్కువ కష్టము ఎక్కువ లాభం. మరి చాలామంది శాపములో ఉన్నారు నేడు. తెలియక, వాక్యం తెలియక, దేవుని సన్నిధిలో గడపలేక చాలామంది ఎట్లున్నారంటే శాపమును భరిస్తున్నారు. అది ఏంటంటే శాపం అనగా ఏంటంటే ఎక్కువ శ్రమ, రాత్రింబగళ్ళు కష్టపడిన వారికి లాభాలు ఉండవు, లేదా మేలులు కలగవు. అందుకనే ఆశీర్వాదం అంటే తక్కువ శ్రమ ఎక్కువ మేలులు లేదా ఆశీర్వాదం అని మనము చెప్పుకోవచ్చు. ఇది మనము మన పితరుడైన అబ్రహాము దగ్గర నుంచి, విశ్వాసుల తండ్రి అబ్రహాం దగ్గర నుంచి మనము నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేర్చుకోవడానికి అక్కడి నుంచే మనము మనందరికీ తండ్రి అయిన అబ్రహాం దగ్గర నుంచి మనము కొద్దిగా ఈరోజు చిన్న పాఠాన్ని నేర్చుకుందాం. ప్రియులారా, చూద్దాం 12వ అధ్యాయం ఆదికాండము
2-3 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకుందాము. ప్రియులారా, చదువుతుండగా మీరు మనసు పెడితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అచ్చ తెలుగులో ముద్రించారు పరిశుద్ధ గ్రంథాన్ని. కాబట్టి ఇది మనసు పెట్టి వింటే గన మీకు గ్రహింపు వస్తుంది. గ్రహింపు వచ్చినప్పుడు అనుసరిస్తే మీరు ఆశీర్వదించబడతారు. గనుక మనసు పెట్టి వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. చూద్దాం. ఆదికాండములో 12వ అధ్యాయం 2-3 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. గమనిస్తున్నారా అండి? అబ్రహాముతో దేవుడు చేసిన ఒక ప్రామిస్ ఇక్కడ ఉంది ప్రియులారా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇది ఈరోజు మన పాఠం. నీవు ఆశీర్వాదముగా ఉండాలి, గొప్ప జనముగా చేయబడాలి. ఇది ప్రభు యొక్క ఆశ. అవును ప్రియులారా, ప్రతి మనుషుని కూడా, ప్రభువునందు విశ్వసించిన ప్రతి మనుషుని కూడా పరిశుద్ధాత్ముడు ఈ విధంగా కోరుచున్నాడు. ఏంటంటే నిన్ను గొప్ప చేయాలని, నీ నామమును మంచిగా గొప్ప చేయాలని, అలాగే నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంత మాత్రం కాదు, ఎట్లంటే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడాలని. చూడండి, అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే భూమి యొక్క సమస్త జనములు కూడా నీ యందు ఆశీర్వదించబడాలి. ఇది విశ్వాసికి దేవుడిచ్చిన ఒక గొప్ప ప్రామిస్. నీ యందు, నీ గర్భములో, నీ ద్వారా, నీ మూలముగా సమస్త వంశములు ఆశీర్వదించబడాలన్నదే అబ్రహాముకు దేవుడిచ్చిన ప్రామిస్. ఈరోజు విశ్వాసికి దేవుడిచ్చిన ప్రామిస్ కూడా అదే ప్రియులారా. మన ద్వారా, మన జీవితముల ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అట్లా మనం ఆశీర్వదించబడినప్పుడు అనేకులు మన ద్వారా ఆశీర్వదించబడతారు. నేటి క్రైస్తవులు, యూదులు, ముస్లింలు, అన్ని జనులు సైతం అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడుతున్నారంటే దేవునికి స్తోత్రం. మన దేవుడు ప్రామిస్ చేస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మన జీవితంలో అనేకులకు మేలుకరంగా చేసేవాడుగా మన దేవుడు ఉన్నాడు. మనకు మేలు జరుగుతుంది. మొట్టమొదట ఏమన్నాడు? నిన్ను గొప్ప చేస్తా. చూడండి, మనల్ని గొప్ప చేసి మన నామాన్ని అనేకులకు తెలిసేటట్లుగా చేస్తాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూడండి, అలాగే అబ్రహామును గురించి చెప్పుకోవాలంటే దేవుడు చెప్పినట్లుగానే అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు. మనకు తెలుసు. అన్నీ వదులుకున్న తర్వాత, అవును ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మన జీవితంలో కలుగు చేసుకోవాలంటే దేవుడు చెప్పినవి వదులుకోవాలి, విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అప్పుడే మనము నిజమైన దేవుని ఆశీర్వాదాన్ని రుచి చూడగలం. చూడండి, అలాగే అబ్రహాము ఆశీర్వదించబడిన తర్వాత తన ఇంటిలో అనేక మంది పనివాన్లు ఉన్నారు, అనేక సర్దారులు ఉన్నారు. 318 మంది సర్దారులు ఉన్నారంటే సర్దారుల భోజనం ఖర్చు చాలా విపరీతంగా ఉంటుందండి. కనుక ప్రియులారా, అబ్రహాంని ఎంతగా ఆశీర్వదించాడో దేవుడు మనందరికీ, క్రైస్తవ సమాజానికి తెలుసు. కాబట్టి దయచేసి ఆశీర్వాదం అంటే ఏంటంటే మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే మన ఇంట కనీసం కొంతమంది పనివాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంటే మనకు సహకరించేవారు ఉండాలి. అంతేగాని చాలామంది క్రైస్తవులు నేను గమనిస్తుంటాను, డబ్బులు ఉంటాయి, వారికి ఉద్యోగాలు ఉంటాయి, ఆదాయాలు ఉంటాయి, అన్ని రకాల వనరులు ఉంటాయి, కానీ మనుషులు పలికే వాళ్ళు ఉండరు, పనిచేసే వాళ్ళు ఉండరు. చాలా వేదనకరంగా ఉంటారు వాళ్ళు. దయచేసి ప్రియులారా, ఇలాగ ఉండడం ఒక శాపం అది. అందుకని అబ్రహాం దగ్గర మనం నేర్చుకుంటున్నాం. దేవుడు అబ్రహాం చెప్పిన స్వరానికి, మాటకు లోబడ్డాడు.
అలాగా లోబడినందువలన లేదా మాట వినినందువలన అబ్రహాం ఇంటిలో 318 మంది సర్దార్లు, అంటే వాళ్ళు యుద్ధము నెరిగిన వారు. అంతకుముందు యుద్ధాలేమీ జరగలేదు. కానీ దయచేసి ప్రియులారు గమనించినట్లయితే దేవుడు అబ్రహాముకు బయలుపరిచినాడు, నీ ఇంట్లో యుద్ధ నైపుణ్యం కలిగిన వారిని నువ్వు మరి పెంచాలి, ఆ ఇంట పుట్టి అలవాటు చేయబడిన వారు అంటాడు అక్కడ. దయచేసి గమనించండి, ఎంత చక్కటి సాక్ష్యం అండి. దయచేసి ప్రియులారా, ఆశీర్వాదం అంటే మన ఇంట పుట్టి ఏమండి అలవర్చబడిన వారు, మన ఇంటిలో యుద్ధమును తెలుసుకున్నవారు ఉండాలని మనము గమనిస్తుంటున్నాం ప్రియులారా. దయచేసి అలా ఉన్నారా? లేకపోతే మనం ప్రయాసపడాలి. తర్వాత 45వ అధ్యాయం ఆదికాండం 8వ వచనంలో రాయబడి ఉంది, యోసేపు తన అన్నలతో, మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించాను. చూస్తున్నారా, అన్నలతో అంటున్నారు, మీరు పొరపాటు పడుతున్నారేమో, నన్ను హింసించి గాయపరిచి నన్ను అమ్మివేసిన దానివల్ల నేను ఐగుప్తుకు వచ్చినారని మీరు అనుకుంటున్నారేమో. కానీ తండ్రి యొక్క, నన్ను సృష్టించిన తండ్రి యొక్క ఒక ఆలోచన ప్రణాళిక ఒకటి ఉంది. అదేంటంటే, నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడంటే ఐగుప్తు రాజుకు నేను తండ్రిగా ఉండుటకు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఐగుప్తు రాజుకు నేను తండ్రిగా ఉండుటకు, అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగా ఉండడానికి. అంత మాత్రం కాదు, ఐగుప్తు దేశ ప్రజలకు నేను ఏలికగా ఉండాలి. గమనించండి ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదాలండి. అన్నలేమో భయపడుతున్నారు, కానీ తన ఆఖరివాడు యోసేపు ఎంత చక్కగా తన అన్నలతో మాట్లాడుతున్నాడంటే, అవును ప్రియుల, క్రైస్తవ సమాజంలో విశ్వాసులమైన మనము ఇలాగున మన అన్నలైతే, మీ తమ్ముళ్ళైతే నేను చేసిన పొరపాట్లన్నీ క్షమించి మనం ఇలాగ మాట్లాడాలి. మీరు నా ఎడల చేసింది మంచిదే, దేవునికి స్తోత్రం ప్రియులారా అని మనము నేర్చుకోవాలి. అలాగా పలకరించాలి. గమనించండి ప్రియులారా, ఆదికాండములో 47:25 అంటున్నాడు, వారు నీవు మమ్మును బ్రతికించితివి. ప్రజలతో మరి ప్రజలందరూ ఎదుట యోసేపు మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే, దేవుడిచ్చిన మహాజ్ఞానముతో నేను ఈ విధంగా చేసి ఉన్నాను, ఏమండి ధాన్యం సమకూర్చాను, మరి కరువు నుంచి మిమ్మల్ని తప్పించాను అని అనగానే ఆ ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, మీరు ఏమండి నీవు మమ్మును బ్రతికించితివి. అవును ప్రియులారా, మనము అనేకులను బ్రతికించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా, అనేకులను మనము బ్రతికించేవారుగా ఉండాలి. మన దేవునికి ఇక్కడ చూడండి, దేవుని దగ్గర మనం నేర్చుకుంటున్నాం, ఆశీర్వాదకరంగా మన ప్రభు మనల్ని చేస్తాడు, అనేకులను బ్రతికించే వారినిగా చేస్తాడు. అలాంటి మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుని ప్రజలారా గమనించండి, ఇక్కడ అబ్రహామును అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. అలాగే యోసేపును కూడా ఏం చేస్తున్నాడంటే అనేకులను బ్రతికించేవానిగా చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనం నేర్చుకుంటే చూడండి, రూతు గ్రంథంలో నుంచి 2:20 నయోమి బోయజును గూర్చి ఈ విధంగా మాట్లాడుతోంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమని మాట్లాడుతోందంటే, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక. బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని బోయజు. దేవునికి స్తోత్రం. ఈ బోయజు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా గమనించండి, బ్రతికి ఉన్న వారికి ఇటు చచ్చిపోయిన వారికి కూడా మేలు చేసే యేసు ప్రభు. ఎట్లంటే, భూమి మీద బ్రతికి ఉన్న మనకు ఆయన రక్షణ ఇచ్చి పరలోక రాజ్యం ఇస్తున్నాడు. ప్రియులారా, ప్రభునందుండి చనిపోయిన వారికి పునరుద్ధానమందు ఆయన నిత్య జీవం ఇచ్చేదానికి మరి ప్రియులారా మన ప్రభు మనకు రక్షకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకనే మరి బోయజును గురించి నయోమి ఈ విధంగా వ్రాస్తుంది, దేవునికి పలుకుతుంది. ఎట్లంటే,
బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఏమండి ఏం చేస్తున్నాడంట? ఉపకారము చేస్తున్నాడంట మానక. దేవునికి స్తోత్రం. ప్రియులరా, క్రైస్తవులారా, మన దగ్గర ఉన్నవి మనము మానక ఉన్న దాంట్లో చేయటం అలవాటు చేసుకోవాలి. ఉన్న దాంట్లో ప్రియులరా, చిన్నదైనా సరే ఉపకార ధర్మము చేయుట మానద్దు అని వ్రాయబడింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఆ చిన్నవాని గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంది కదా. ఆ ధర్మం అనేది తల్లి దగ్గర నేర్చుకున్నాడు ప్రియులారా, తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నదే. చూడండి, ఆయన చిన్నపిల్లవాడే, కానీ ఆ ఉపకార ధర్మం అనేది, నా దగ్గర ఈ ఆహారం ఉంది, దేవునికి స్తోత్రం, ఎంతో సంతోషంగా తీసుకొచ్చి అడగగానే ఇచ్చినాడు కదా. అలాంటి ఉపకార ధర్మము చేయుట మానొద్దు అని వాక్యములో మనం హెచ్చరించబడుతున్నాం. విశ్వాసిగా మనం అలాగ చేయాలి, ఉపకార ధర్మం చేయాలి. ఎందుకంటే మన ప్రభువు అందరికీ ఉపకారి. ఆయన అవనే అపాయం చేసేవాడు కాదు, కానీ ఉపకారిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకనే ఆశీర్వదించబడిన మనము మన మట్టుకే కాదు, అబ్రహాములాగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, యోసేపులాగా అందరిని బ్రతికించేవారముగా ఉండాలి, ఇక్కడ బోయజులాగా మనం ఉపకారం చేసేవారంగా ఉండాలి. ఇది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఇదన్నమాట. మన ద్వారా కొన్ని కార్యాలు జరుగుతుండాలి, ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాగే దేవుని వాక్యములు ఈ విధంగా వ్రాయబడింది. ఏమంటాడంటే యెషయా గ్రంథములో 60:15 ఏమంటున్నాడో చూద్దాం. 60వ అధ్యాయము 15వ వచనములో మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమును దాటిపోవట లేదు అని అంటున్నాడు. ఇక్కడ నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. చూస్తున్నారా అండి? ఒకవేళ విసర్జింపబడ్డవేమో, ద్వేషించబడ్డవేమో, అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, దేవునికి స్తోత్రం ప్రియులారా, బహుతరములకు సంతోష కారణముగాను చేస్తాను. దయచేసి గమనించండి, మన వలన అనేకులకు ఏమండి సంతోషం కలగాల. అనేకులు మనల్ని చూసి ఏమండి సంతోషం కలగాలి. చాలా మందికి ప్రియులారా, మరి దేవుడిచ్చిన ఇదొక వరముగా ప్రభు మరి వాక్యంలో రాయించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించుడి ప్రభువునందు, మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటాడు. గనుక దేవుని ప్రజలారా, మనం ఆనందించుట అది ప్రభువులో ఆనందించుట. మనము ఏమండి ఆ భాగ్యము మనం కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నాం కదా, తరాలకు ఏమండి బహుతరములకు సంతోష కారణముగా చేసేదను అని అంటున్నాడు కదా. కాబట్టి దేవునికి స్తోత్రం ప్రియులారా. ప్రభు యొక్క ఉద్దేశాలను ఎరిగి మనము ఆయనందు విశ్వసించినట్లయితే మనల్ని ప్రభు అలాగా ఆశీర్వదిస్తాడు. ఇంకొక చివరిగా ఈ మాట మనము చూసినప్పుడు లూకా సువార్తలో నుంచి 1:17 మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, లూకా సువార్తలో నుంచి 1:17 మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ ఒక సత్యం ఉంది. యోహాను గూర్చి ఈ మాట వ్రాయబడింది. యోహాను గూర్చి వ్రాయబడిన మాటను చూద్దాం. 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెలును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చూడండి, ఎలిజబెత్తో ప్రియులారా దూత చెప్తున్న మాట ఏంటంటే, తల్లికి సంతోషము. అలాగనే మనం గమనించినప్పుడు ప్రియులారా అనేకులకు సంతోషం. అతడు పుట్టినందువలన అనేకులకు సంతోషం. దయచేసి ఈ ఉదయకాలమున ఈ స్వరం వింటున్న వారులారా, నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషిస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒకవేళ నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నట్లయితే అదెంతో ధన్యత ప్రియులారా, దేవునికి స్తోత్రం. అలాగే నిన్ను బట్టి అనేక మంది సంతోషిస్తున్నారా, దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు అలాగా ఉండినట్లయితే ఆ దేవునికి ఎంతో మహిమ కలగాలి ప్రియులారా. దయచేసి గమనించండి, నువ్వు పుట్టినందువలన అనేకులు సంతోషించాలి, నువ్వు పుట్టినందువలన నీ తల్లి సంతోషించాలి, నువ్వు పుట్టినందువలన లేదా మనం పుట్టినందువలన మన సృష్టికర్త సంతోషించాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. దయచేసి ఇది ఆశీర్వాదం, దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, ఆశీర్వాదం అంటే బంగారు కాదు, ఆశీర్వాదం అంటే భూములు కాదు, ఆస్తులు కాదు. ఇప్పుడు చెప్పబడిన మాటలన్నీ అబ్రహాము వలె నువ్వు ఉన్నావా, దేవునికి స్తోత్రం. యోసేపు వలె నువ్వు ఉన్నావా, బోయజు వలె నువ్వు ఉన్నావా, యోహాను వలె నువ్వు ఉంటున్నావా? ఒకవేళ అలాగూ లేకపోతే మనం ప్రయత్నం చేయాలి. మనం అందరం కూడా ప్రియులారా, ఏదో మనము ఎలాగైనా సరే ప్రభు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆయన ఆశీర్వాదించుటకు ఏమండి అన్ని విధాలుగా సామర్థ్యం కలిగిన వాడు. అయితే మనమే అబ్రహాములాగా దేవుని మీద నమ్మకం ఉంచట్లేదు, విధేయత చూపట్లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. యోసేపులాగా శ్రమకు ఓర్చుకోవడం లేదు, పరీక్షలకు ఓర్చుకోవడం లేదు. దయచేసి గమనించండి, యోసేపులాగా నువ్వు ఓర్చుకున్నవాడవైతే, ఓర్చుకున్న దానవైతే నిన్ను కూడా ప్రభు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అనేకులను నీవు బ్రతికించే వాడవుగాను, బ్రతికించే దానవుగాను ప్రియులారా ప్రభు చేస్తాడు. ఆయన సామర్థ్యం కలిగిన వాడు, ఆయన సృష్టికర్త. అందుకే అన్నాడు, కాగా క్రీస్తు నందు ఎవడైనా ఉంటే వాడు నూతన సృష్టి అన్నాడు. క్రీస్తు నందు ఉండడము అలవాటు చేసుకోవాలి. అవును ప్రియులారా, భక్తులందరూ కూడా అలాగే ప్రభు మీద విశ్వాసం పెట్టి ప్రభు అడుగుజాడలో నడిచినందువలన వారు ఈ విధంగా ఆశీర్వదించబడ్డారు. అవును ప్రియులారా, అన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టేశాడు అబ్రహాము. మరి నువ్వు విడిచిపెడుతున్నావా? ఆలోచించు. నువ్వు ఉంటున్న పరిస్థితులన్నీ, నీ యొక్క అలవాట్లన్నీ, నీ యొక్క దురలవాట్లు, ఆచారాలు ఇవన్నీ వదిలిపెడుతున్నావా? దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి ప్రియులారా. అలాగే బోయజు చూసావా, మరి చెడిపోయినటువంటి కుటుంబాన్ని ఆదరించి, దేవునికి స్తోత్రం ప్రియులారా. మన రక్షకుడైన యేసయ్య కూడా అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాడు. విశ్వాసిగా నువ్వు చేస్తున్న పని ఏంటి? అనేకులను నశించిపోతున్నారు కదా. మరి అలాంటి కుటుంబాలను నువ్వు కట్టుతున్నావా? దేవునికి స్తోత్రం. ఉపకారం చేస్తున్నావా? దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాగే గమనించండి, యోహానులాగా నువ్వు జీవిస్తున్నావా? మరి తల్లికి సంతోషం, ఏమండి అనేకులకు సంతోషం. నీ బ్రతికి ఎలాగుందండి? గమనించండి ప్రియులారా. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు సంతోషకరంగా ఉంటున్నావా? చూడండి, నిన్ను కన్న తల్లికి ఏమంటే ఆమె సంతోషపడుతుందా నిన్ను బట్టి? ఆలోచించండి దేవుని ప్రజలారా. ఈ మాటలు మీకు ఎవరు చెప్తారండి? పరిశుద్ధ గ్రంథము ఏమంటే బైబిల్లో తప్ప, పరిశుద్ధాత్ముడు తప్ప మరి ఎవరైనా ఇలాంటి మాటలు మీకు చెప్పరండి. దేవునికి స్తోత్రం ప్రియులారా. దయచేసి గమనించండి. అందుకే పరిశుద్ధ గ్రంథం బ్రతికించే గ్రంథం. పరిశుద్ధ వాక్యం బ్రతికిస్తుంది ప్రియులారా. నువ్వు మరి అందుకే ఇస్కేల్ గ్రంథంలో రాయబడింది ప్రియులారా, ఏమంటే చచ్చిన ఎముకలతో దేవుడు మాట్లాడినప్పుడు అవి ఏమంటే శరీరమును దాల్చినవి, అవి నరములు ఏమంటే కండరములు అన్నిటితో ప్రియులారా అవి క్రియేట్ చేయబడ్డాయి, సృష్టించబడ్డాయి, మళ్ళా నూతన సృష్టిగా మార్చబడ్డాయి. నువ్వు ఒకవేళ కుళ్ళిపోయిన సమాజంలో ఉన్నాం మనం ప్రియులారా, అక్కడున్నా సరే ఏమంటే ప్రభు మాట నువ్వు వింటే నువ్వు నూతన సృష్టిగా చేయబడతావు. దేవునికి స్తోత్రం. అనేకులు నిన్ను బట్టి సంతోషిస్తారు. అందుకే బహుతరములకు సంతోష కారణముగా. ఆలోచించండి, నువ్వు ఇంతవరకు అందరిని ఏడిపించినావేమో, ఇంతవరకు నీ సృష్టికర్త నేర్పించావేమో, నీ ఇరుగు పొరుగు వారిని ఏడిపించినావేమో, నీ తల్లిదండ్రులను ఏడిపించినావేమో. ఇప్పుడు ఈ స్వరంగా నువ్వు ఖచ్చితంగా విని వాక్యానుసారంగా నువ్వు లోబడితే నీ బ్రతుకు మారిపోతుంది. నిన్ను అనేక తరాలకు, ఇప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడైనా ఈ క్షణంలో ప్రభువుకు నువ్వు లోబడితే దేవునికి స్తోత్రం ప్రియులరా. దయచేసి ప్రభు మాటకు లోబడినటువంటి జక్కయ్య హృదయము సంతోషముతో నింపబడింది. సంతోషముగా సృష్టికర్త యేసయ్యను చేర్చుకున్నాడండి. చేర్చుకుని దేవునికి స్తోత్రం ప్రియులరా, ఇంట్లో ఉన్న మలినమంతా బయటికి
పాడవేశాడు. నేను బీదలకు ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుని ఉంటే 4 గంటలు చెల్లిస్తాను. అదే అండి దేవుని యందు విశ్వసించట అంటే. అదే అండి ప్రియులారా, ప్రభు ద్వారా మన హృదయాల్లో కార్యం జరగాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అది ఆశీర్వాదం, అది నిజమైన ఆశీర్వాదం. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? నువ్వు శాపములో మగ్గిపోతున్నావా? నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? దయచేసి ప్రభు ప్రేమతో నిన్ను ఈ ఉదయకాలమున బ్రతిమాలుకొనుచున్నాను. ప్రభు వైపు చూడు. ప్రభు వాక్యమును ఒక్కసారి ధ్యానించు. విన్న వాక్యమును గురించి మోకరించి ప్రార్థించే, ప్రభువా నా హృదయమును మార్చు, నా జీవితం మార్చు, నన్ను అబ్రహాములాగా చేయి, నన్ను యోసేపులాగా చేయి. అండి దయచేసి గమనించండి, యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడో మీరు చరిత్ర చదివితే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. బోయజులాగా బ్రతికేది నేర్చుకో. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంత మాత్రం కాదు, దయచేసి గమనించండి, ఇక్కడ నయోమి వెళ్ళిపోయింది, కానీ నష్టపోయిన తర్వాత తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడి తిరిగి మరలా బెత్లెహేముకు చేర్చబడింది. బెత్లెహేం అంటే ప్రార్థనా మందిరమే. దేవునికి స్తోత్రం ప్రియులారా. దయచేసి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. కాబట్టి ఎవరైనా స్వరం వింటున్న వారు మందిరంలోనికి వస్తే మీరు బ్రతుకుతారు. మందిరంలోనికి వస్తే మీరు గొప్ప సమాధానం పొందుకుంటారు. మందిరంలోనికి వస్తే మీరు వాక్యం విని ఆశీర్వదించబడతారు. ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. దేవుడి వాక్యమును మనందరి నిమిత్తం ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన ఈ వర్తమానం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మీరు మాట్లాడి మీ ప్రజలను బలపరిచినందుకు స్తోత్రం. ఎవరు కూడా నాయన అశ్రద్ధ చేయకుండా వాక్యానుసారంగా ప్రభువా నాయన గ్రహింపు కలిగి వాక్యానుసారంగా జీవించగలిగినట్లు సాయం చేయండి. దాసుని బురగా వాడుకున్నందుకు స్తోత్రం నాయన. దాసుని కుటుంబమును వాడుకుంటున్న విధానం కొరకు స్తోత్రం నాయన. కోట గుడిబండానే అన్ని జనుల మధ్యలో ఉన్న ప్రాంతంలో ఒక నూతన మందిరం ప్రారంభించబడేది, పూర్తి చేయబడతా ఉంది ప్రభువా. ఆ బిల్డింగ్ వర్క్ నాయన ఫైనల్కి వచ్చింది నాయన. ఆ బిల్డింగ్ త్వరగా కట్టబడి అది నాయన పూర్తి చేయగలుగుటకు సహాయం చేయండి. ఆ ప్రార్థనా మందిరం ప్రభు అనేకులకు, సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా అది ఉండగలిగినట్లు సాయం చేయండి. ప్రార్థనా మనవులు మన్నించి విన్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాటే తెలియదు నాకు, రాగం తెలియదు. పాటే తెలియదు నాకు, రాగం తెలియదు. పడమన్న ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా. ఆరుపే ఒక మెరుపై నా పాటగా మారే. పడమన్న ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా. ఆరుపే ఒక మెరుపై నా పాటగా మారే. నీ మాటే చెప్పబోతే అది పాటాయనే. యేసు నీ ప్రేమయే రాగమాయనే. నీ మాటే చెప్పబోతే అది పాటాయనే. యేసు నీ ప్రేమయే రాగమాయనే. రాగమాయనే అది ఏ పాటాయనే. రాగమాయనే అది ఏ పాటాయనే. పడమన ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా. ఆరుపే ఒక మెరుపై నా పాటగా మారే. పడమన ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా. ఆరుపే ఒక మెరుపై నా పాటగా మారే. ఓ చెప్పబోతే అది పాటాయనే. యేసు నీ ప్రేమయే రాగమాయనే. చెప్తామా? నీ మాటే
యేసుని చూచి గట్టిగా అరిచా. ఆరుపే ఒక మెరుపైన పాటగా మారే. పడమన ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా. ఆరుపే ఒక మెరుపైన పాటగా మారే. యేసు నీ ప్రేమ చూసి గంతులేయగా, యేసు ప్రేమ పిచ్చోనని హేళన చేసిరి. యేసు నీ ప్రేమ చూసి గంతులేయగా, యేసు ప్రేమ పిచ్చోనని హేళన చేసిరి. చెప్దామా? యేసు నీ ప్రేమ చూసి గంతులేయగా, యేసు ప్రేమ పిచ్చోనని హేళన చేసిరి. యేసు నీ ప్రేమ చూసి గంతులేయగా, యేసు ప్రేమ పిచ్చోనని హేళన చేసిరి. హేళన చేసిరి, నన్ను గేలి చేసిరి. హేళన చేసిరి, నన్ను గేలి చేసిరి. పడమన్న ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా. ఆరుపే ఓ మెరుపైన పాటగా మారే. పడమన్న ప్రభు యేసుని చూచి గట్టిగా అరిచా. ఆరుపే ఒక మెరుపైన పాటగా మారే. ఓ Hallelujah, hallelujah. Lord, thank you for this time. Thank you for this time, oh Lord. దేవా, అవును ప్రభువా, నీ సన్నిధిలో ఒక్క గడియ గడుపుట, నీ సన్నిధిలో ఒక్క రోజు ప్రభువా, అది 1000 దినముల కంటే శ్రేష్టము. దేవ, ఎంత గొప్ప సమయం నువ్వు మాకు ఇచ్చావయ్యా. దేవ, మా హృదయం అంతా దేవ నీ యొక్క ప్రసన్నతతో నింపి, నీ యొక్క హెవెన్లీ పీస్తో, నీ హెవెన్లీ జాయ్తో ప్రభువా మా హృదయాన్ని నింపి, ఈ సన్నిధిలో ఇలా పరవశించే భాగ్యము నువ్వు మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా జరిగిన ఆరాధనలన్నింటిలో కూడా నువ్వు తోడుకున్నావని మేము నమ్ముతున్నామయ్యా. ఎవరైతే వీక్షించారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆరాధనల ద్వారా దేవా చెప్పిన మెసేజెస్ ద్వారా ప్రభువా ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముతున్నాం. అండ్ యూఆర్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. వి బిలీవ్ దట్ ఓ లార్డ్. దేవుడు నువ్వు గొప్పవాడవు, నువ్వు చేసే కార్యాలు కూడా గొప్పగా ఉంటాయి. అవును ప్రభువా, లాజర్ని ప్రభువా చనిపోతే నీ యొక్క నోటి మాట చేత తిరిగి లేపిన వాడవు ప్రభువా. ఐ ప్రే దట్ లార్డ్. దేవా, ఈ యొక్క లైవ్ ని వీక్షిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభువా, దేవా వారి జీవితాల్లో ఏ అయితే పరిస్థితులు ప్రభువా చనిపోయిన పరిస్థితులుగా వెళ్ళి ఉన్నాయో ప్రభువా, ఐ ప్రే దట్ లార్డ్. దేవా, మేము నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తున్నాం. దేవా, యేసయ్యను లేపిన ఆ రిజరెక్షన్ పవర్ ఏదైతే ఉందో ప్రభువా, లాజర్ను లేపిన ఆ రిజరెక్షన్ పవర్ ఏదైతే ఉంది ప్రభువా, ఆ రిజరెక్షన్ పవర్ తో ప్రభువా వీరి జీవితాల్లో కూడా నువ్వు కార్యములు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చిత్త ప్రకారము ప్రభువా వారి జీవితాల్లో కూడా నువ్వు కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. We see with our spirit that దేవా ఎండిన ఎముకలు తిరిగి లేవబడ్డం మేము చూస్తున్నాం. దేవా, ఎండిన ఎముకలు తిరిగి జీవం పొందుకుని లేవబడ్డం మేము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యములు తండ్రి మా జీవితంలో మీరు చేయమని అడుగుతున్నాం. And help us to worship Lord with that gratitude that నువ్వు చేసిన మేలును తలుచుకుంటూ దేవా మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే వారిగా మమ్మల్ని ఉంచాయా. అవును ప్రభువా, మమ్మల్ని చూసి మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మేము గట్టిగా అరుస్తున్నప్పుడు ప్రభువా చూస్తున్న వారు చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని చూసి హేళన చేస్తారు. ఏంటి ఇలా పిచ్చెక్కిన వాళ్ళు ఎందుకని అరుస్తున్నాడు అని వాళ్ళు హేళన చేస్తారు. బట్ వీ నో దాట్ హూ వీ వర్ అండ్ దేవా నువ్వు మమ్మల్ని ఎలా మార్చావో వీ నో దాట్. అండ్ when we think about that Lord, దేవా మేము ఎప్పుడైతే దాన్ని జ్ఞాపకం చేసుకుంటావో దేవా we become even more undignified నిన్ను ఆరాధించడానికి. we praise you, మిమ్మల్ని గట్టిగా అరిచి మిమ్మల్ని స్తుతించగలుగుతామయ్యా. దేవా, ఇక్కడున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించారని మేము నమ్ముతున్నాం. జరగబోయే ఆ వర్షిప్స్ అన్నిటిలో కూడా మీ యొక్క ప్రసన్నత ఉంచండి. ఎవరైతే లీడ్ చేయబోతున్నారో ఆ వర్షిపర్స్ అందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం. దేవా, మీరు మీ యొక్క అభిషేకాన్ని ప్రభు వారిపై నుంచి దేవా గొప్ప కార్యాలు తండ్రి మీరు జరిగించమని అడుగుతున్నాం. We give you all the glory and honor. We give you all the glory and honor. And we believe that దేవా నువ్వు మా యొక్క స్తుతులను దేవా మేము చేసిన ఆరాధనను మీ పాద సన్నిధికి మీరు చేర్చుకున్నారని మేము నమ్ముతున్నాం.
మేము నమ్ముతున్నాం. దేవా నీకే మహిమ స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ యొక్క ఆరాధన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Hallelujah, hallelujah. Thank you so much for joining, Andy. And I want to specially thank this page, Amruta and Smiley Rawaka, and ఇంకా ఈ పేజ్ని చేస్తున్న వాళ్ళు, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా I want to specially thank you so much, Andy. Thank you so much. May God bless this ministry. May God bless this ministry, and may God take this ministry into a level that where people will be blessed through this ministry. ప్రతి ఒక్కరు కూడా ఈ మినిస్ట్రీలో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరు కూడా ఈ మినిస్ట్రీ ద్వారా అద్భుతమైన ఆశీర్వాదాలు వారు పొందుకునేలాగా దేవుడి మినిస్ట్రీని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆమేన్.